ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల పెన్నిస్ సైజ్ అనేది పెరగదు. పెన్నిస్ సైజు ఫస్ట్ చిన్నగా నిజంగా ఉంటే ఫస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాంట్లో కూడా ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ దాంతోపాటు స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ అంటారు. అంటే పెన్నిస్ ఎరెక్షన్లో ఉన్నప్పుడు ఎంత లెంత్ ఉంటుంది అనేది పెన్నిస్ని కరెక్ట్గా ప్యూబిక్ బోన్ ఉంటుంది, ప్యూబిక్ సింఫైసిస్ అంటారు. ప్యూబిక్ సింఫైసిస్ నుంచి కొంచెం పెన్నిస్ని స్ట్రెచ్ చేసి స్కేల్ పెట్టి చూసుకుంటే ఆ స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ కనుక మినిమమ్ 8 సెంటీమీటర్స్ ఉందనుకోండి, వాళ్ళకి పెద్దగా సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇవన్నీ వాళ్ళకి ఆ డౌట్స్ కానివ్వండి అట్లాంటివి ఎప్పుడు క్లారిఫై అవుతాయి అని అంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిస్తే అసలు కరెక్ట్ స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ సైజు నార్మల్గానే ఉన్నా కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఆ ఫ్యాట్ పెన్నిస్ని కప్పేసి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఇరెక్షన్ వచ్చినప్పుడు ఫ్యాట్ నుంచి పెన్నిస్ బయటకు వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, కానీ చూసుకోవటానికి మట్టికి చాలా చిన్నదిగా ఉంటుంది. దేనికేనంటే ఆ పెన్నిస్ అంతా వాళ్ళకి ఫ్యాట్ లోపల ఉండిపోయింది, దాన్ని బర్రెడ్ పెన్నిస్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే కరెక్ట్గా అసలు పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, ఆ సైజు నిజంగానే చిన్నగా ఉందా లేకపోతే వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారా, అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చెక్ చేస్తే దాన్ని బట్టి ఒకవేళ హార్మోన్స్లో కనుక ప్రాబ్లం ఉంటే 20 ఇయర్స్ ఏజ్ లోపల హార్మోన్స్ కనుక కొంత ఇంప్రూవ్ చేయటం వల్ల పెన్నిస్ సైజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఆ 21-22 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయ్యి బోన్స్ ఫ్యూజ్ అయిపోయే టైంలో, అంటే ఆల్మోస్ట్ హైట్ పెరగటం ఆగిపోయే టైంలో పెన్నిస్ సైజ్ పెరగటం కూడా ఆగిపోయింది. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకున్నా, ఎన్ని మందులు వాడుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా పెన్నిస్ సైజ్ అనేది మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. సో ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అనేది ఒక డౌట్తో అపోహతోనో భయపడతా సెక్షువల్గా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా ఫ్యూచర్లో అని బాధపడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి అపోహలు ఉన్నా డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో కన్సల్ట్ అవ్వండి. మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.